తెలంగాణ రాజకీయాల్లో చాలా దూకుడుగా విస్తరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కళ్ళెం వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో కొంత సార్వత్రిక ఎన్నికల ముందు కొంత బలహీనంగా అవుపడ్డా, అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి అభ్యర్థులు రావడం, ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా బీజేపీ వైపు మలుతుండడంతో ఎలాగైనా కమలానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టాస్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తుంది. ఏఐసిసి నుంచి అందిన ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసేందుకు రేవంత్ రెడ్డి కూడా శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి టీంని రంగంలో దింపి బీజేపీకి ఎలా కట్టడి చేయాలో ఒక వ్యూహాన్ని ఖరారు చేయాలని చెప్పి ఆదేశించినట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అనేది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి కొంత బలం చేకూరినట్టయితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకే పెద్ద నష్టందాయకం. కాబట్టి ఇప్పటికే ఆది దశలోనే కొంత దాన్ని తుంచివేయాలని చెప్పి బీజేపీని కట్టడి చేసేందుకు ఇటు రేవంత్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కమలానికి కట్టడి వేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి టాస్క్పై ఇప్పుడు ఇంకా అనేక మందిని ఎంగేజ్ చేసినట్టు తెలుస్తుంది.